హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వీడియోలో నేను మీకు ఒక 2 సీసీ కెమెరాస్ని అయితే చూపిస్తాను. అండ్ ఈ 2 కెమెరాస్ వచ్చేసి ఇందులో మనకి ఒకటి ఫుల్ హెచ్డి కెమెరా అండ్ ఒకటి 2K రెజల్యూషన్తో వస్తుంది. అండ్ ఇందులో మనకి 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 3 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 4 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంటుంది. అండ్ మీ బడ్జెట్ని ఆధారంగా మీరు ఏం తీసుకున్నా మీ ఇష్టమే. అండ్ ఈ రెండింటిని నేను తీసుకోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఇది ఆల్మోస్ట్ 2700 రూపీస్ పడుతుంది అండ్ ఇది వచ్చేసి 3500 రూపీస్ పడుతుంది. అండ్ నిజంగా ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఎంత ఉంది, నిజంగా 800-600 ఏదైతే ఎక్స్ట్రాగా పే చేసామో దానికి వర్తా కాదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఇస్తాను. అండ్ జనరల్గా ఈ రోజుల్లో మనం సీసీ కెమెరాస్ అనేది ఇంటికి పెట్టించుకోవాలి అనుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి DVR బాక్సు, హార్డ్ డిస్క్, ర్యాకు, తర్వాత మళ్ళీ మనకి ప్రతిదానికి వైరింగు, ఇలా ప్రతిదీ మనం చేసుకోవాలి అనుకున్నట్లయితే దాదాపుగా ఒక 35,000 నుంచి 50,000 రూపీస్. CP ప్లస్ లైక్ పెద్ద బ్రాండ్స్ అయితే మీకు ఒక 40,000-45,000 అయితే అవుతాయి. ఓకే, సో అలా ఏమీ లేకుండా ఇంటికి ముందుకు ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి 2 పెట్టుకుంటే చాలు. ఎందుకంటే ఇవి కంప్లీట్గా 360 డిగ్రీస్లో మీకు వ్యూయింగ్ యాంగిల్ అయితే మీకు చూపిస్తుంది. అండ్ ఎవరైనా పర్సన్స్ వచ్చినా సరే, ఇన్ పర్సన్ వచ్చినా సరే హ్యాపీగా ఇది మనకి డిటెక్ట్ చేసి వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. ఓకే, ఇలా ఎన్నో కూల్ ఫీచర్స్ అనేవి మనకి ఈ సీసీ కెమెరాస్లో అయితే మనకి ఉంటాయి. అండ్ ఇవి మనకి అవుట్డోర్ కెమెరాస్. ఇలాంటివి మీకు ఇండోర్లో కూడా మీకు చూపిస్తే, బట్ అవి తీసుకోమాకండి, అవి ఇండోర్ కెమెరాస్. ఇవి అవుట్డోర్ కెమెరాస్. ఇవి మనకి వెదర్ ప్రూఫ్ వస్తాయి. రెండోది మనకి IP65 రెసిస్టెన్స్తో అయితే మనకు వస్తుంది. వెదర్ ఏదైతే కండిషన్స్ ఉంటాయి వాటికి కూడా ఇది తట్టుకొని నిలబడగలుగుతుంది. బట్ మినిమం మీరు సన్ ఎక్కువగా డైరెక్ట్ ఎక్స్పోజ్ కాకుండా చూసుకోండి, అప్పుడు మీకు క్లారిటీ బాగుంటుంది. రెండోది లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసి అసలు ఇది ఎలా ఉంది, ఏంటి, ఇందులో వచ్చే యాక్సెసరీస్ ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ ఇది బ్రాండ్ కానీ చూసుకున్నట్లయితే టెపో బ్రాండ్. జనరల్గా ఇది మనకి TP లింక్ వాళ్ళదనమాట. ఓకే, సో ఫస్ట్ 2K రెజల్యూషన్ది నేను మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను. సో బాక్స్లో ఇలా సైడ్కి మీరు స్వైప్ చేస్తే సరిపోతుంది. అండ్ లోపల కంప్లీట్గా కంటెంట్ ఏముందని మీకు చూపిస్తాను. మనకి క్విక్ స్టార్ట్ గైడ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి 6mm అండ్ స్క్రూస్ అవి ఫిక్స్ చేసుకోవడానికి టెంప్లెట్ ఇచ్చారు. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి అడాప్టర్ ఇచ్చారు. డైరెక్ట్గా మీకు పవర్ సోర్స్ అక్కడ ఇచ్చుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. పెద్ద ఇన్స్టలేషన్ ఏమీ మీకు అవసరం ఉండదు. నెక్స్ట్ ఇది మనకి సీలింగ్ మౌంట్ అనమాట ఇది. ఓకే, సీలింగ్ మౌంట్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ డైరెక్ట్గా ఇంకా లోపల కెమెరా అయితే ఇవ్వడం జరిగింది. కెమెరా అయితే కొంచెం బల్కీగానే ఉన్నట్టుంది, వెయిట్గానే ఉంది. అండ్ స్క్రూస్ కూడా కొన్ని ఇచ్చారు. అండ్ ఇది ఒక్కటే ఇచ్చారు, మేబీ దేనికోసమో వైర్ అది హైడ్ చేయడం కోసం అనుకుంటా, వాటర్ లోపలికి వెళ్ళకుండా ఉండడం కోసం. కెమెరా అయితే చూడటానికి చాలా బల్కీగానే ఉంది, బాగానే గట్టిగా, బాగానే లావుగా అయితే ఉంది. అండ్ 360 డిగ్రీస్లో రొటేట్ అవ్వడానికి ఇగోండి ఇలా ఉంటుంది. అండ్ ఇలా మీకు రొటేట్ అవుతుంది, చూసారు కదా. ఇది ఇలా మీకు ఇలా ఫిక్స్ చేసినప్పుడు ఇలా 360 డిగ్రీస్ ఇది మీకు రొటేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అప్ అండ్ డౌన్ ఇలా కంప్లీట్గా మీకు కవరేజ్ అయితే వచ్చేస్తుంది, ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే హౌస్కి పెట్టుకునేటప్పుడు ఫ్రంట్కి ఒకటి, బ్యాక్ ఒకటి పెట్టుకోండి. బ్యాక్కి బేసిక్గా ఒక తక్కువ రేట్లో ఫుల్ హెచ్డి పెట్టుకోండి. ఫ్రంట్కి మాత్రం మినిమం ఒక 2K రెజల్యూషన్ పెట్టుకోండి. అప్పుడు మీకు బైక్ నెంబర్ ప్లేట్స్ కానీ ఏదైనా ఈజీగా మీకు ఐడెంటిఫై అయితే అవుతుంది. అండ్ దీంట్లో నాకు తెలిసి అంత ఐడెంటిఫికేషన్ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. చూద్దాం, రెండు కూడా మీకు ఎటువంటి వీడియో ఎడిటింగ్ చేయకుండా రా ఫుటేజ్ మీకు పెడతాను, ఏది బాగుంది అనేది మీరు చూడండి. అండ్ ఇలాంటివి ఏవైనా సరే యూస్ఫుల్ కంటెంట్ గ్యాడ్జెట్స్ ఏవైతే మీకు హౌస్కి కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు డైరెక్ట్గా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు ఏమైనా సరే హౌస్కి సంబంధించి ఏమైనా మీకు స్మార్ట్ హోమ్ ఆటోమేషన్స్ కావచ్చు, సీసీ కెమెరాస్ కావచ్చు, షవర్స్ అని ఇలా A to Z ఏదైనా సరే మీరు కామెంట్స్ డైరెక్ట్గా మీరు నాకు మెసేజ్ అయితే చేయొచ్చు. అండ్ దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు మన గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు. క్విక్ స్టార్ట్ గైడ్, సీలింగ్ మౌంట్, స్క్రూస్, అంతే. ఈ రెండింటికి పెద్ద తేడా ఉంటుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం మనం. చూశారు కదా, ఇది మనకి ఏది ఫుల్ హెచ్డి కెమెరా, ఏది 2K కెమెరా మనం అయితే చెప్పలేం. అండ్ వీటికి డైరెక్ట్గా అడాప్టర్స్ ఇలా కనెక్ట్ చేసి మీకు డైరెక్ట్గా పవర్ సోర్స్ అంటే ఈ ప్లగ్ పెట్టుకునేలాగా, ఓకే, అడాప్టర్ ప్లగ్ ఏదైతే ఉందో అది ఇన్సర్ట్ చేసుకునేలాగా అక్కడ మనం పవర్ సోర్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. యాస్టీస్గా మీరు యాప్ ఉంటుంది, యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారు. యాప్ త్రూ మీరు కంప్లీట్గా A to Z అంతా కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. దీన్ని ఎటు కావాలనుకుంటే అటు మీరు షిఫ్ట్ చేసుకోవచ్చు, అంటే ఎటువైపు కావాలంటే అటు రొటేట్ చేసుకోవచ్చు, టిల్ట్ చేసుకోవచ్చు, ప్యాన్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు
మీరు 2-వే టాకింగ్ సిస్టమ్ కూడా నాకు తెలిసి మ్యాక్సిమం దీంట్లో ఉంటుంది. అండ్ అది కూడా నేను మీకు క్లియర్గా యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సీసీ కెమెరాస్ ఎలా పనిచేస్తున్నాయి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ సీసీ కెమెరాస్ని ఎందుకు తీసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటికి ఒకటి 2800 అండ్ ఇంకోటి 3500 రూపీస్. అంటే ఎటు చూసినా సరే ఇన్స్టలేషన్కి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసుకుంటే ఒక 6000-7000లో అయిపోతుంది. అంటే రెండు పెట్టి ఎలక్ట్రిషియన్కి ఇచ్చి అండ్ మొత్తం వైరింగ్ అదంతా తీసుకోవాలి కదా, ఒక గట్టిగా కొడితే 6,000 to 7,000 మించి అవ్వదు. అండ్ దీంట్లో మీకు SD కార్డు 512 GB SD కార్డు చాలా తక్కువ రేట్లో మీకు దొరికేస్తాయి ఆన్లైన్లో. అంటే ఎటు చూసుకున్నా సరే ఒక 9,000తో కంప్లీట్గా క్లోజ్డ్. అదే మీరు సీసీ కెమెరాస్ తీసుకుంటే మీకు 4 ఛానల్, 8 ఛానల్, 16 ఛానల్ అని చెప్పేసి మీకు ఛానల్స్ లెక్క ఉంటాయి. అంటే ఎన్ని కెమెరాస్ మీరు పెడదామనుకుంటే ఆ DVR బాక్స్ తీసుకోవాలి, ప్రతి దానికి వైరింగ్ ఇవ్వాలి, దానికంటూ ఒక SMPS ఉంటుంది, అండ్ దానికంటూ ఒక హార్డ్ డిస్క్ 1 TB అయితే 1 TB, 512 అయితే 512, 2 TB అయితే 2 TB, అలా మీ రికార్డింగ్ని బట్టి ఉంటుంది. ఓకే, అండ్ అవి టిల్టబుల్ ఉండవు, ఇది టిల్టబుల్ ఉంటాయి. ఎటువంటి బ్లైండ్ స్పాట్స్ లేకుండా మీరు సెట్ చేయాల్సి ఉంటుంది. దీనికి అలాంటివి ఏమీ అవసరం లేదు, ప్రతి దానికి మీకు రొటేట్ చేస్తుంది కాబట్టి ఇంటికి మీరు ఎట్టు చూసుకున్నా సరే ఒకటి బ్యాక్ ఒకటి ఫ్రంట్ సరిపోతుంది. 7,000 అవి మీకు 40-50,000 దాకా మీరు పెట్టాల్సి ఉంటుంది. సో నెంబర్ 1 టైం చాలా సేవ్ అవుతుంది. రెండోది స్మార్ట్ ఫీచర్స్ అన్నీ కూడా మీరు దీంట్లో యాక్సెస్ చేయవచ్చు. అండ్ దీంట్లో 2-వే టాకింగ్ కూడా ఉంటుంది. ఎవరితో మాట్లాడాలనుకున్నా మీరు మాట్లాడచ్చు. 2-వే టాకింగ్ అయితే జరుగుద్ది. బట్ లైక్ CP+ లాంటివి ఓ 40-45,000 బడ్జెట్లో మీకు మాట్లాడుకునే అవకాశం అయితే ఉండదు. అండ్ ఈ 2 కెమెరాస్ని మనం యాప్ త్రూ కంట్రోల్ చేసుకోవచ్చు. ఎక్కడున్నా మీరు వరల్డ్లో ఎక్కడున్నా సరే మీరైతే చెక్ చేసుకోవచ్చు మీ ఇంటి దగ్గర ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో నేను బ్యాక్ కెమెరా వచ్చేసి నార్మల్ ఫుల్ HD కెమెరా తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి 2K. అండ్ ఇది మీకు రెజల్యూషన్ అయితే రెండు ఆల్మోస్ట్ సేమ్గా లేవు కానీ బట్ ఏదో జస్ట్ కొంచెమే పెరిగింది, మరీ ఓవర్గా అయితే ఏం పెరిగిపోలేదు కానీ కొంచెం అయితే పెరిగింది. అండ్ ఈ రెండింటిని కూడా మనం మేనేజ్ చేయవచ్చు, మనం నార్మల్గా చెక్ చేసుకోవచ్చు. కానీ మనం అక్కడున్న వాయిస్ దీంట్లోకి వస్తుంది కానీ రెగ్యులర్గా ఎక్కడున్న వాయిస్ అక్కడికి వెళ్ళాలి అంటే మీరు ఫోన్ కాల్ త్రూ మాత్రమే చేయగలరు. ఓకే, దీన్ని టిల్ట్ చేయొచ్చు, ప్యాన్ చేయొచ్చు. ఇగోండి చూడండి, కనిపిస్తాను ఇది ఇలా మీరు టిల్ట్ చేయొచ్చు. అండ్ ఇగోండి అండ్ వీటితో పాటు ఫొటోస్ తీయవచ్చు, వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు లైట్ని మీరు చూసారు కదా, నైట్ టైం మీరు లైట్ ఆన్ చేసుకోవాలి అనుకుంటే లైట్ కూడా ఆన్ చేసుకోవచ్చు. ఓకే, సో లైటింగ్ కూడా చూసారు కదా ఎంత బ్రైట్గా వస్తుందో, సో ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా ఎన్నో ఆప్షన్స్ అయితే మనకి దీంట్లో అయితే ఉంటాయి. అండ్ అలానే మీరు ఫ్రంట్ కెమెరా అలాగే బ్యాక్ కెమెరాని కూడా వెంటనే మీరు యాక్సెస్ చేయవచ్చు. అండ్ దానికి కూడా సింపుల్గా టిల్ట్ అండ్ జూమ్ చూసారు కదా, ఇలా మీరైతే టిల్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి టిల్టింగ్ ఇలా చేసుకోవచ్చు, ప్యానింగ్ అటు ఇటు మీ ఇష్టం. ఓకే, సేమ్ ఫీచర్స్ రెండిట్లో సేమ్ ఫీచర్స్, ఏం తేడా అయితే ఉండదు. 4 మెగాపిక్సెల్కి వెళ్తే మీకు IP66 రెసిస్టెన్స్, అంటే ఇంకా వీటికన్నా కూడా అవి కొంచెం వెదర్ ప్రూఫ్ అనమాట. ఓకే, సో చూసారు కదా. అండ్ వీటి యొక్క వీడియో క్వాలిటీస్ కూడా నేను రికార్డ్ చేసి అయితే నేను మీకు పెడతాను. డే టైంలో ఎలా రికార్డ్ చేస్తుంది, నైట్ టైంలో ఎలా రికార్డ్ చేస్తుంది, ఈ రెండు కూడా మీకు లాస్ట్లో క్లిప్స్ అయితే పెడతాను. ఇంకా ప్రీమియంకి వెళ్తే మీకు ఆ ఆప్షన్ అయితే వస్తుంది. ఓకే, రావచ్చు కూడా. బట్ దీంట్లో అయితే మాత్రం మీకు ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అతి తక్కువ బడ్జెట్లో వచ్చేస్తాయి. ఓకే, సో సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి డెఫినెట్గా వీటిని అయితే నేను రికమెండ్ చేస్తాను. అండ్ మీరు ఒకవేళ పర్చేస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వీటి యొక్క కంప్లీట్ డెమో కూడా నేను మీకు ఎప్పుడైతే చూపిస్తాను. చూసారు కదా. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బై.